ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. జనరల్గా ఐపీఓలో ఏదైతే కంపెనీ లిస్టింగ్ అవుతుందో అలాంటి కంపెనీలన్నీ కూడా సెకండరీ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. అవన్నీ కూడా సెకండరీ మార్కెట్లో మనకి ట్రేడ్ అవుతుంటాయి. అలా కాకుండా ఈ మధ్య ఒక కంపెనీని ఐపీఓ లిస్టింగ్ వచ్చాక ఆ కంపెనీలో నిబంధనలు ఉల్లంఘించారని సెకండరీ మార్కెట్లో లిస్ట్ చేయకుండా ఈ ఐపీఓని రద్దు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వినియోగదారులకి, ఇన్వెస్టర్స్కి ఇవ్వమని ఈ మధ్యకాలంలో ఎప్పుడు చెప్పని సెబీ ఒక కంపెనీకి అటువంటి నోటీస్ ఇచ్చింది. ఆ కంపెనీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అదే ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్. ఈ కంపెనీ వచ్చి నోయిడాకి చెందిన కంపెనీ ఇది. ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్ నోయిడా, ఢిల్లీ దగ్గర ఉన్న నోయిడాలో ఉండే కంపెనీ ఇది. ఈ కంపెనీ ఏంటంటే ఇది క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఈ కంపెనీకి గట్టి షాక్ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమకూర్చిన 45 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళకి ఇన్వెస్టర్లకి వారం రోజుల్లోగా రిఫండ్ చేయాలి అని మంగళవారం ఆదేశించింది. ఇది ఈ రిఫండింగ్ ప్రక్రియ దాన్ని సూపర్వైజ్ చేయాల్సిందిగా బిఎస్సిని సెబీ నిర్దేశించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మనం ఎప్పుడు చోటు చేసుకోలేదు. కాబట్టి ఇదేంటో ఒకసారి డీటెయిల్గా చూస్తే ఐపీఓ ద్వారా నిధుల సేకరణ కోసం ఈ కంపెనీ తన పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చింది అనేది ఒకటి తేలింది. అలాగే ఒక షెల్ కంపెనీతో వీళ్ళు రాంగ్ ఈ నిధులని తప్పుదో పట్టించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తేలింది. దానివల్ల ఈ కంపెనీని ఏంటంటే ఈ సెబీ హోల్డ్ చేసేసింది, బార్ చేసేసింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ కంపెనీ యాక్చువల్గా ఏంటంటే సబ్స్క్రైబర్ వచ్చి 345 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. దాదాపు 10,000 కోట్ల పైగా బిడ్లన్నీ వచ్చాయి. అయితే ఈ ఐపీఓ అనంతరం ఈ కంపెనీ ఈ బిఎస్సి ఎస్ఎంఎస్ ట్రేడింగ్లో ప్లాట్ఫామ్లో నమోదు చేయడానికి వీలు ఇవ్వలేదు. ఈ షేర్లని నమోదు చేయాల్సిందిగా కోరినప్పటికీ ఈ ఐపీఓలో రీటైల్ సంఘాలు కొన్ని అనుమానాలు ఉండటంతో ఆ యొక్క రీటైల్ ప్రక్రియను ఆపేశారు. అందువల్ల షేర్ల లిస్టింగ్ ప్రక్రియ ఆగింది. దాని తర్వాత సెబీ వీళ్ళ మీద కొరడా జులిపింది. కాబట్టి ఐపీఓలో కూడా తప్పుడు పత్రాలు చేయటం, మోసాలు చేయటాన్ని ముందే అరికట్టి ఇటువంటి బోల్డ్ డెసిషన్స్ సెబీ తీసుకోవటం అనేది చాలా హర్షణీయం. ఆ కంపెనీలో ట్రాఫిక్ సోల్ ఈ టెక్ కంపెనీ అనేది తన యొక్క నిజాయితీని ప్రూవ్ చేసుకోవటానికి సెబీ గడువిచ్చింది. ఈలోగా లిస్టింగ్ అయినాక ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో 45 కోట్లు, ఆ కోట్లని బ్యాక్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. సో ఈ మధ్య మనం చూస్తున్న చాలా కంపెనీలు గత 5 సంవత్సరాలుగా చాలా లిస్టింగ్ వచ్చాయి. ఆ కంపెనీలు అన్నిట్లోకి కూడా ఇదే ఫస్ట్ కంపెనీ ఇలా సెబీ బార్ చేయటం అనేది. కాబట్టి ఐపీకి వచ్చే వాళ్ళందరూ కూడా 1-2 సార్లు కరెక్ట్గా వాళ్ళ యొక్క చెక్ చేసుకోవటం, అలాగే దీన్ని బట్టి ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరికలాగా అందుతుంది. కాబట్టి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేయటం కాకుండా దాన్ని మంచి చెడు చూడటం, వాటిల్లో ఏది రిలయబుల్ ఉన్నాయి, ఏవి మనకి బెనిఫిట్ అవుతాయి అనేది వినియోగదారులు అందరూ, ఇన్వెస్టర్స్ అందరూ కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి అనేది మనకి ఈ న్యూస్ ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ ఏంటి, అలాగే ఆ కంపెనీలో మంచిగా ఏంటి, ఏ రకంగా అవ్వచ్చు, అలాగే మన అమౌంట్ ఎంతవరకు సేఫ్టీ అనేది మీరందరూ కూడా ఆలోచించి దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.